ఇదేం తమాషా సాగర్? ఇది నోటీస్. ఇందులో నీకు తమాషా ఏం కనిపిస్తుంది చెప్పు? ఈ నోటీస్ మీద తప్పు డేట్ రాసుంది సాగర్. పాత డేట్ ఇది. నువ్వు ఇలా చేయగలుగుతున్నావు సాగర్? ఇది అన్యాయం కదా సాగర్. పాపం అనాథ ఆడపిల్లలకి ఏ ఆధారం లేదు. ఈ ఇల్లు తప్పు. గెంటేసిన అమ్మాయిలు కూడా నీలాంటి వాళ్ళే. నీలాంటి వాళ్ళకి ఇలాగే జరగాలి. పెద్ద వచ్చింది న్యాయం మాట్లాడడానికి. వాళ్ళందరూ ఎంతమందికి అన్యాయం చేశారో, ఎంతమందిని మోసం చేశారో నాకెలా తెలుస్తుంది? అది ఎవరైతే తన ఇంట్లో వాళ్ళని చూసుకోలేదో ఇంక ఎదుటి వాళ్ళని చూసుకుంటుంది. అండ్ ఐఎమ్ షూర్ నీ ఆ ఫాతిమా గారు ఉన్నారు కదా, తను కూడా నీలాగే ఎవరి జీవితమైనా నాశనం చేసి వచ్చింటుంది. ప్రతి మాటకి చెంపదెబ్బ కొట్టడం, గట్టిగా అరిచి మాట్లాడడం ఒక డీసెంట్ ఆడపిల్ల చేయాల్సిన పని కాదు. ఎనీవే చూడు మిస్ గంగా, చూస్తానికి ఈ పేపర్స్ నకిలీవని నీకు అనిపిస్తుందా? దీని మీద రాసున్న డేట్ నిన్ను మోసం చేయడానికి రాసుందని అంటున్నావు. ఓకే, ఒక పంచే, దీన్ని నిరూపించు. వదినా, ఈ మందులు ఎవరి కోసం? ఎవరి కొంట్లో బాలేదు? అరే లేదు, అందరూ బానే ఉన్నారు. డాక్టర్ సుప్రియాని మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వేసుకోమన్నారు. అవే. ఓ, నేను కంగారు పడిపోయాను. సరేలే. ఆ ప్రభా, వంటగదిలో చాలా పనులున్నాయి. నువ్వు సుప్రియకి మందులు ఇచ్చొస్తావా? అలాగే వదినా, తప్పకుండా. కానీ ఈ మందులు నీళ్లకి బదులు ఒకవేళ పాలతో వేసుకుంటే అప్పుడు చాలా మంచిది కదా. ప్రిన్స్ నా కడుపులో పడ్డప్పుడు డాక్టర్ గారు నాకు అలాగే వేసుకోమని చెప్పారు. మరి నేను పాలతో వేసుకోమని చెప్పనా సుప్రియకి? అలాగే, ఇది చాలా మంచిది. ఆరోగ్యానికి పాలు మంచివేగా. నువ్వు పాలు తీసుకెళ్ళు. సరే వదినా, నేను మందులు ఇచ్చేసొస్తాను. పనులు చేసింది చాలు, ముందు ఈ మందులు వేసుకో. మీకెందుకు ఇంత శ్రమ పిన్ని? ఇందులో శ్రమ ఉంది. పాలతో నువ్వు ఈ మందులు వేసుకోవాలి. వేసుకో. మందులు అయితే వేసుకుంటాను కానీ పిన్ని, పాలు ఇంతకు ముందే తాగాను. మళ్ళీ ఇంకో గ్లాస్ పాలు తాగలేను. నీళ్ళు అసలొద్దు. నువ్వు పాలే తాగాల్సి ఉంటుంది. అయినా ఒక గ్లాసు పాలు తాగితే ఏమవుతుంది? ఇంకో గ్లాస్ పాలు తాగు. వదిన చాలా ఖచ్చితంగా చెప్పింది, సుప్రియ పాలతోనే మందులు వేసుకోవాలి అని. పిన్ని ప్లీజ్, పాలతో వద్దు. నా మాట కాకపోయినా కనీసం వదిన మాటైనా వినాలి కదా. అలాగే నీ కడుపులోని బిడ్డ గురించి కూడా ఆలోచించు. సరే ఇవ్వండి. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. వెరీ గుడ్.
సరే, ఇక నువ్వు విశ్రాంతి తీసుకో, పడుకో, రా. ఈ రోజు విషం మొదటి డోసు ఒంట్లోకి వెళ్ళింది సుప్రియ. ఇంకా కొన్ని రోజులు ఇలాగే వేసుకుంటూ ఉండు. తర్వాత నీకు పుట్టబోయే బిడ్డ శాశ్వతంగా నిద్రపోతాడు. అలాగే నా మీద ఎవ్వరికీ ఎలాంటి అనుమానము రాదు. మీరు నాకు చెప్పండి, అసలు ఈ లెటర్ ఎవరు రాశారు? ఓహో, అయితే మీరు ఆవిడకి వకీలా? మరైతే మీరు ఈ లెటర్ ఎందుకు రాశారు? ఇది మీ పని కాదు కదా. మీకు చట్టం గురించి తెలుసా లేదా? ఎక్స్క్యూజ్ మీ సార్, నేను లా చదువుతున్నాను. చట్టం గురించి నాకు కూడా తెలుసు సార్. చూడండి మేడం, మీరు నాకు నేర్పించకండి. 4 లా పుస్తకాలు చదివితే అందరూ లాయర్లు అయిపోయారు కదా. ఎంతో కొంత అనుభవం కూడా ఉండాలి కదా. అవి మీ దగ్గర అసలు లేదు. అందుకనే మీరు ఇలా తప్పుడు లెటర్ రాసి తీసుకొచ్చారు నా దగ్గరికి. అసలు మీరు ఎలాంటి ఫార్మేట్ని ఫాలో చేయలేదు. అలాగే మీరు కనీసం దాన్ని ఏమంటారో మర్చిపోయారు. రూల్స్ అవి కూడా ఫాలో చేయలేదు. అదే అసలు ఇది ఎందుకు పనికిరాని లెటర్ మేడం. కార్పొరేటర్ గారు, నేను మొత్తం అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకున్నాను. మీరు ప్లీజ్ మళ్ళీ ఒకసారి దీన్ని చెక్ చేయండి. మీరు చెప్పేదానికి అర్థం ఏంటి? నేను ఇక్కడ ఏమీ చేయలేదనేనా? ఇప్పుడు నేను మీ దగ్గర నేర్చుకోవాలా ఏం చేయాలి అనేది? మీకు లెటర్ని సరిగా టైప్ చేయడం రాదు కానీ మీరు నాకు నేర్పించడానికి వచ్చేసారా? అరే వెళ్ళండి వెళ్ళండి, ముందు డ్రాఫ్ట్ లెటర్ని తయారు చేయడం నేర్చుకోండి, అప్పుడు నా దగ్గరకు రండి. మీరు దీన్ని లీగల్ లెటర్ అని అంటున్నారు కదా, కానీ ఇది చెత్త కాగితాలతో అమ్మడానికి కూడా పనికిరాదు. వెళ్ళండి వెళ్ళండి, దయచేసి నా విలువైన సమయాన్ని వృధా చేయకండి. మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తారో తెలియడం లేదు, నాకు నేర్పించడానికి వచ్చేస్తారు. ఇదిగోండి, ఇక వెళ్ళండి. చాలా ఆపండి. మీకు చట్టం గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది, కానీ ఒక ఆడదాంతో ఎలా మాట్లాడాలో దాని గురించి మాత్రం మీకు తెలియడం లేదా? మీకు సరిగ్గా డ్రాఫ్ట్ చేసిన లెటర్ కావాలంతేగా, అలాగే తీసుకొస్తాం. రేపు ఉదయం 10 గంటలకు లెటర్ తీసుకుని మా ఆఫీస్కి వచ్చేయండి. ఒకవేళ మీరు అలా చేయలేకపోతే అప్పుడు తెలుసుకోండి, ఈ కేసులో నేను మీకు ఎలాంటి సహాయం చేయలేను. పథకంగా అరే వెళ్ళండి వెళ్ళండి, ఎందుకలా నిలబడ్డారు? ఇంకా వెళ్ళండి. గంగా, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. లాయర్లతో పాటుంటే అందరూ లాయర్లు అయిపోరు మిస్ గంగా. స్పెషలైజేషన్, థియరీ అనేవి కూడా కొన్ని ఉంటాయి. చూసావు కదా నువ్వు, మళ్ళీ ఒకసారి నీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల అవమానపడాల్సి వచ్చింది. సార్, సార్ మీరు నా పేరుని పిలవలేదు. గంగా, నువ్వు ఇక్కడున్నావేంటి? సార్, మిగతా అందరూ వచ్చినట్టే నేను కూడా వచ్చాను. కానీ ఒక్క నిమిషం. గంగా, అసలు నీ పేరు స్టూడెంట్స్ లిస్టులోనే లేదే.